ఓం నమః శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీ ఆంజనేయ స్వామి దేవాయ నమః. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం జూలై నెల 28వ తేదీ, శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ శుద్ధ చతుర్దశి, భౌమ్యవాసరే, మంగళవారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 1:26 అయింది. భక్తుని నోట శ్రీ భగవద్గీత తాళపత్ర గ్రంథ ప్రతి పారాయణం సంఖ్య 058. ఈరోజు 58వ రోజు. మనం ఈరోజు ఆత్మ సంయమ యోగం భగవద్గీతలో 6వ అధ్యాయం 43వ శ్లోకం నుంచి 47వ శ్లోకం వరకు పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఈరోజుతో ఈ ఆత్మ సంయమ యోగం 6వ అధ్యాయం పరిసమాప్తి అవుతున్నది. మరి మిగతా భాగాన్ని లండన్ మహానగరంలో రేపు బయలుదేరి వెళ్తున్నాము. అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ మనం ప్రారంభించుకుందాం. ఈరోజు 43వ శ్లోకం 6వ అధ్యాయంలో శ్రీమద్ భగవద్గీతలో ఆత్మ సంయమ యోగం అనే 6వ అధ్యాయంలో తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వాదైహికం యతతే చ తతో భూయ సంసిద్ధౌ కురు నందన. 43వ శ్లోకానికి తాత్పర్యం: ఓ అర్జున, అలా అతడు యోగుల వంశంలో పుట్టినవాడు పూర్వజన్మ సంబంధమైన బుద్ధితోటి సంపర్కమును పొందుతున్నాడు. అట్టి సంస్కార విశేషం వలన అతడు సంపూర్ణ యోగ సిద్ధి కోసం గతంలో కంటే ఎక్కువగా ప్రయత్నం కొనసాగిస్తాడు. ఇప్పుడు 44వ శ్లోకం: పూర్వాభ్యేసేన తేనైవ హ్రియతే హ్యవశోపి సా జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. ఈ 44వ శ్లోకంలోని తాత్పర్యం ఇలా ఉంది: పూర్వజన్మలోని అభ్యాస బలం మూలంగా ఆ యోగభ్రష్టుడు తాను తలపెట్టకపోయినా మళ్ళీ యోగ సాధన వైపునకు లాగబడతాడు. యోగస్వరూపాన్ని తెలుసుకోదలంపు కలవాడైనంత మాత్రం చేతనే, యోగాభ్యాసం నిశ్చయించినంత మాత్రం చేతను వేదాలలో వివరించబడ్డ కర్మానుష్ఠాన ఫలమును మానవుడు దాటివేయుచున్నాడు. ఇప్పుడు 45వ శ్లోకం: ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధా తతో యాతి పరాంగతిం. 45వ శ్లోకానికి తాత్పర్యం: పట్టుదలతో ప్రయత్నించే యోగి పాప విముక్తుడై అనేక జన్మలకు సంబంధించిన సాధనా సంపర్కం వల్ల యోగసిద్ధి తరువాత మోక్షం ఫలం పొందుతాడు. ఇప్పుడు 46వ శ్లోకం: తపస్విభ్యోధికో యోగి
జ్ఞానిభ్యోऽపి మతోऽధికः కర్మిభ్యశ్చాధికో యోగి తస్యాజ్యోగి భవార్జున. 46వ శ్లోకానికి తాత్పర్యం: అర్జున, తపస్సు చేసే వాళ్ళ కంటే, శాస్త్రజ్ఞానం కల వాళ్ళ కంటే, యోగుల కంటే ధ్యానయోగి గొప్పవాడు. కనుక నీవు ధ్యానయోగం సాధించాలి సుమా. ఇక ఈనాటి చివరి శ్లోకం ఆత్మసంయమ యోగంలో చివరి శ్లోకం 47వ శ్లోకం. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. చివరి శ్లోకానికి 47వ శ్లోకానికి తాత్పర్యం: యోగులందరిలోనూ మనస్సు నా మీదే నిలిపి శ్రద్ధాభక్తులతో నన్ను సేవించేవారే ఉత్తముడు అని తెలిపాడు కృష్ణుడు. ఇంతటితో ఈనాటి శ్రీమద్భగవద్గీత తాళపత్రం గ్రంథంలోని ఆత్మసంయమ యోగం అనే 6వ అధ్యాయం సమాప్తం. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 700 శ్లోకములు సరళ తాత్పర్యములతో రూపకల్పన చేసిన వారు గాదుల సత్యనారాయణ గారు, పెద్దబాల శిక్ష రచయిత. మరి ఈ భగవద్గీతను నాకు బహూకరించిన వారు విద్యావేత్త శ్రీ రాచకొండ సత్యనారాయణమూర్తి గారు, ఇంకా వారి శ్రీమతి లక్ష్మీ దంపతులు. ఈ రోజుతో 6వ అధ్యాయాన్ని పరిసమాప్తి చేసుకున్నాం. మరి లండన్ మహానగరం చేరుకున్న తర్వాత అక్కడ 7వ అధ్యాయం నుంచి మరల ప్రారంభం చేసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. నమస్కారం, సెలవు. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు.